2024లో కోయ్ 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 ఈ రీల్ చూసిన చాలు ఇక 2025లో అయినా ఏదైనా పనికొచ్చే పని చేద్దాం. ఏమైందిరా నీకు? హాయ్ గాయ్స్, ఇప్పుడు అర్థమైంది నాకు ఈ యాక్సిడెంట్లు ఎట్లయితే అని చెప్పి. యాక్చువల్గా ఈ హెల్మెట్కి ఏంటంటే కనీసం స్పీడ్ ఎంత పోతుందనేది కూడా తెలియకుండా అంత పర్ఫెక్ట్గా ఉంది హెల్మెట్. సో ఎప్పుడైనా సరే స్పీడు జాగ్రత్తగా చూసుకొని పోండి, బండి కంట్రోల్ కాకపోతే ఇబ్బంది అవుతుంది. నిజంగా నేను ఇప్పుడే కొంచెం ట్రై చేసి చూసిన, అంటే మనకు స్పీడ్ వెళ్తే ఎయిర్ ఫ్లో ఎట్లా ఉన్నది మనకు తెలుస్తుందా బయట ఫోర్స్, ఎయిర్ ఫోర్స్, కానీ తెలియట్లే. బట్ కొంచెం కొంచెం గాలి అయితే వస్తుంది, విచ్ ఈస్ నాట్ అంటే ఎక్కువ ట్రాఫిక్లో ఉంటే మొత్తం తడిసిపోతుంది అన్నమాట. బట్ ఓవరాల్గానైతే స్పీడ్ అయితే పోకండి. ఇప్పుడు నేను ఇట్లా ఉరికినా కానీ నాకు అక్కడ 40-45 చూపించినా కూడా నాకు తెలియట్లే, స్పీడు ఏర్పడట్లే అన్నమాట. పక్క జరగ తప్పుకోండి జరగండి జరగండి జరగండి. ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఓ ఈరోజు Jan 1st అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి, అండ్ స్టే సేఫ్. ఈ ఇయర్ మొత్తం మీకు అన్ని శుభాలే జరగాలి అండ్ అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా మన సబ్స్క్రైబర్స్ ఎప్పుడు హ్యాపీగా ఉండాలి. మన కంటెంట్ ఇట్లనే ఇంప్రూవ్ అయ్యి చాలా బెటర్ క్వాలిటీ రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. సో ఏమైందంటే పొద్దున్నే బండిది ఇండికేటర్ ఇలా కొట్టింది ఎవరో. సో అంటే నేను ఎవరిని ఏం అనలేదు, ఎందుకంటే ఒక చిన్న ఇండికేటర్కే మన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతే పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ అప్పుడు ఎట్లా? వీడెవడో భావరక్షణ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్టా? వీ హ్యావ్ టు బీ పేషెంట్స్. అంటే ఒక ఇండికేటరే కదా పోయింది. Many great people to all my salute రా. సో ఫెవిక్విక్ వేసి జుగాడ్ చేసి అతుకుపెట్టేసిన. సో కాటన్ యూజ్ చేసిన, కాటన్ ఉంటుంది కదా, కాటన్ పెట్టి అంటే బ్రేక్ అయిన పార్ట్లో కాటన్ పెట్టేసి గట్టిగా దగ్గరికి ఏది పొజిషన్లో అలైన్ చేసి ప్రెస్ చేస్తూ 1-2 డ్రాప్స్ కంటే ఎక్కువ ఫెవిక్విక్ వేయదు, 1-2 డ్రాప్స్ వేసి 2 minutes 1 minute లోపే ఇట్లా పట్టుకొని ప్రెస్ చేస్తాం అంతే. దట్స్ ఆల్. అది అతికిపోద్ది. మళ్ళీ ఇరిగితే మళ్ళీ అదే పని చేయండి, నో ఇష్యూస్. ఎందుకంటే ఇండికేటర్స్ ప్రతిసారి వేపించాలంటే చిరాకులు వేస్తుంది తెలుసా. నిజంగా ఇండికేటర్స్ ఊకే మార్పించుడు తలకాయ నొప్పి. ఇప్పటికీ 4-5 times తిరిగినా నేను సేమ్ ప్రాసెస్ పాటించిన. సో మన బండికి అయితే యాక్చువల్గా పెయింట్ పోతుంది, ద వరస్ట్ థింగ్ అన్నమాట. ఎక్కడెక్కడ అంటే చూడండి, ఇక్కడ మీరు చూడొచ్చు పెయింట్ పోతుంది. సో 3 years అవుతుంది బండి కొని. ఇక్కడ ఇది క్రాక్ కాదు, ఇది కూడా పెయింటే పోయేది. సో ఇది క్రాక్ అయితే కాదు, ఇంత వరస్ట్ పెయింటింగ్ ఇక్కడ నేను చూడలేదు. ఏ బండికి కూడా 3 yearsలో పెయింట్ పోదు. అండ్ సిచ్యువేషన్స్ వెదరింగ్ బట్టి పోతుంది. బట్ అంత ఎండకి అంతగానో నేను ఎక్కడ పెట్టలేదు, అంత ట్రావెలింగ్ కూడా ఎక్కడ చేయలేదు. చూడండి ఎట్లా పలిగిపోయిందో, ఇది ఊసొస్తుంది ఇట్లా, పెయింట్ ఇట్లా ఊసొస్తుంది. అండ్ న్యూ ఇయర్ అయినప్పటికీ పొద్దున్నే నాకు ఇన్సిడెంట్ జరిగింది, చెప్పినా కదా ఆల్రెడీ వీడియోలో. ఈ ఇండికేటర్కి ఇట్లా కాటన్ పెట్టేసి ఇందులో ఫెవిక్విక్ డ్రాప్స్ వేసేసిన అన్నమాట. దీనివల్ల బాండింగ్ అనేది కరెక్ట్ ఉంటుంది, ఇట్లా స్ట్రాంగ్ ఉంటుంది, ఇరగదు. మళ్ళీ ఇరిగినా సేమ్ ప్రాసెస్.